పుట్టాడనమాట. అటు అత్తగారింటి వాళ్ళు సహకరించలేదు, ఇటు భర్త వాళ్ళు కూడా సహకరించలేదు. కానీ ఆ స్త్రీకి ఒక కోరిక ఉంది, ఈ దేశాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలన్న భావన ఆ స్త్రీలో ఉంది. కాబట్టే ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడనమాట. ఆ భావన అందరిలో ఉండాలన్నమాట. దేహం మట్టిలో కలిసిపోయేదండి, దేశం శాశ్వతమండి. ఒక శవం వెళ్తుంటుందండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తున్నారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను నలుగురు మోస్తున్నారు, నన్ను నలుగురు మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒక్కటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను మీ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒక్కరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందంట. అందరం పోయేవాళ్ళమే, కానీ మనిషి జన్మకు వచ్చాము, దేనికోసం వచ్చాము? ఎవరైనా చెప్పగలుగుతారా? మనిషి జన్మ దేనికోసం? ముగ్గురు లక్ష్మిలు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఏదో అందరికి నోరు ఉందండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మంచి చేయాలి. ఇంకా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడండి, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ, పువ్వుల్లో సువాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుణం, చెరుకులో తీయదనం ఉందంటండి. ఈ ఐటిలో ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. అందుకే మనిషి జన్మ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ ఇస్ దేర్ ఇస్ నో మీనింగ్. గాడ్ హస్ గివెన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ద మీనింగ్. వి ఆర్ క్రియేటర్స్ అన్నమాట. ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటే స్వామి వివేకానంద గారు అన్నమాట. టేక్ ఏ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు విన్ యు కెన్ లీడ్, ఇఫ్ యు లూజ్ యు కెన్ గైడ్ అంటారు. ట్రై కంటే గొప్పవాళ్ళు వారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు. మన తాతలు గోచీలు కట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. మీరు చూసారో లేదో కానీ నేను చూశాను. అమెరికా వాడు అటు వెళ్తున్నాడంట, వెళ్ళేటప్పుడు ఆ గోషిని దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళకు వీళ్ళకి దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది.